ఈరోజు మనం ఫిల్మోరా సాఫ్ట్వేర్లో తెలుగు టైపింగ్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, వైట్ బోర్డ్ యానిమేషన్, అలాగే ఫిల్మోరా 9 గురించి కూడా ఫుల్ ట్యుటోరియల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవే కాదు ఇంకా చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. అందులో కొన్ని ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. మనం ఫిల్మోరాలో తెలుగు టైపింగ్ చేయడానికి నేను 3 స్టెప్స్ చెప్తాను. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి మనం కొన్ని తెలుగు ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైటే కాదు ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్ లింక్స్ వచ్చేటప్పటికి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ మనం ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఫాంట్స్ డౌన్లోడ్ చేశాను. మీకు అర్థం అవడం కోసం ఒక ఫాంట్ డౌన్లోడ్ చేసి ఫాంట్స్లో యాడ్ చేస్తాను. మీరైతే ఈ ఫాంట్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని ఒకేసారి పేస్ట్ చేశారంటే ఈ ఫాంట్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఆల్రెడీ పేస్ట్ చేశాను. ఒక ఫాంట్ డౌన్లోడ్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ రామరాజు అని ఉంది కదా, ఇక్కడ మనకి డౌన్లోడ్ లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. చూసారు కదా, మనకి ఫాంట్ డౌన్లోడ్ అయింది. ఇది ఓపెన్ చేసి షో ఇన్ ఫోల్డర్. మీరు ఓఎస్ ఇన్స్టాల్ చేస్తారు కదా, ఇన్స్టాల్ చేసిన డ్రైవ్లోకి వెళ్ళి చూడండి, నేనైతే సి డ్రైవ్లో ఇన్స్టాల్ చేసుకున్నాను. ఈ సి డ్రైవ్లోకి వెళ్ళి ఇక్కడ విండోస్ అని ఉంటుంది, విండోస్ ఓపెన్ చేయండి. చూడండి, ఇందులో మనకి ఫాంట్స్ ఫోల్డర్ ఉంటుంది. ఫోల్డర్ ఓపెన్ చేసుకొని చూడండి, ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. Ctrl+V అన్న ఉంటే ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోద్ది. చూడండి, ఇలాగ మీరు సి డ్రైవ్లోకి వెళ్ళి విండోస్లోకి వెళ్ళి ఫాంట్స్ ఫోల్డర్ ఓపెన్ చేయకుండా దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. మనకి కీబోర్డ్లో విండోస్ బటన్ ఉంటుంది కదా, విండోస్ బటన్ హోల్డ్ చేసి ఆర్ అన్నా అంటే మనకి రన్ వచ్చుద్ది. ఈ రన్లో మీరు ఫాంట్స్ అని టైప్ చేసి ఓకే అన్నా మనకు ఆటోమేటిక్గా ఈ ఫాంట్స్ ఫోల్డర్ అనేది ఓపెన్ అవుద్ది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రోమ్లోకి కానీ మోర్జిల్లా కానీ మీ దగ్గర ఉన్న బ్రౌజర్లోకి వెళ్ళి సెర్చ్లో తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ అని కొట్టినా పర్లా, లేదంటే ఇలా టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసిన మనం ఆన్లైన్లో ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ టైప్ చేస్తున్నా, హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా. చూడండి, ఇలా మనం టైప్ చేయకుండా మీకు ఒకవేళ మైక్రోఫోన్ ఉంటే మైక్రోఫోన్ ద్వారా ఇక్కడ క్లిక్ చేసి మనం డైరెక్ట్ మాట్లాడినా ఇక్కడ టెస్ట్ అనేది ఆటోమేటిక్గా టైప్ అవుద్ది. చూడండి, హై ఫ్రెండ్స్ బాగున్నారా కదా, దీని మీద క్లిక్ చేసా ఉంటే ఆ టెస్ట్ అంతా ఇక్కడికి వచ్చుద్ది. చూడండి, ఈ టెస్ట్ అంతా కాపీ చేసుకొని చూడండి, ఇక్కడతో అయితే ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి మనం ఫోటోషాప్లోకి వెళ్ళి ఈ టెస్ట్ని పేస్ట్ చేసుకోవాలి. మనకి ఫిల్మోరా సాఫ్ట్వేర్లో అయితే డైరెక్ట్గా టెస్ట్ టైప్ చేయడానికి కుదరదండి. మీరు ఒకవేళ టైప్ చేసిన టెస్ట్ అయితే పర్ఫెక్ట్గా రాదు, అందులో చాలా మిస్టేక్స్ అనేవి వస్తాయి. ప్రెజెంట్ వెర్షన్లకి అయితే డైరెక్ట్గా తెలుగు టైపింగ్ చేయడానికి లేదు. మనకి అప్డేటెడ్ వెర్షన్లో ఏమైనా అవకాశం ఇవ్వచ్చు. ఫోటోషాప్ ఓపెన్ చేసుకుంటున్నా. చూడండి, ఫోటోషాప్లో టెస్ట్ టూల్ తీసుకోండి. టెస్ట్ టూల్ తీసుకోగానే ఇక్కడ మనకి ఫాంట్స్ ఉంటాయి కదా, ఇందాక మనం ఇన్స్టాల్ చేసిన ఫాంట్ ఏంటి, రామరాజు. చూడండి, ఇప్పుడు ఆ ఫాంట్ ఎక్కడుందో చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి రామరాజు ఉంది. చూడండి, ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇలా టైప్ చేసినా మీకు ఈ ఫాంట్ అనేది హైలైట్ అవుద్ది. ఇందాక మనం కాపీ చేసుకున్న టెస్ట్ పేస్ట్ చేద్దాం. Ctrl+V. చూసారు కదా, హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా. ఒకవేళ మీకు ఫోటోషాప్లో టెస్ట్ ఇలా పేస్ట్ చేస్తే పర్ఫెక్ట్గా రాకపోతే దీనికి కూడా ఒక సెట్టింగ్ ఉందండి. మన ఫోటోషాప్లో ఆ సెట్టింగ్ చేస్తేనే మనం తెలుగు టైపింగ్ చేయడానికి కుదురుద్ది. ఆ ఆప్షన్ వచ్చేటప్పటికి ఎడిట్లో చూడండి, కిందకి వెళ్ళామంటే ప్రిఫరెన్స్ ఉంటుంది. ప్రిఫరెన్సెస్లో ఇక్కడ టైప్ అని ఉంటుంది, టైప్ మీద క్లిక్ చేయండి. చూడండి, నేను యూజ్ చేస్తున్న ఫోటోషాప్ వచ్చేటప్పటికి CC 2017లో ఈస్ట్ ఏషియన్ దగ్గర మార్క్ పెట్టుంటుంది. ఇక్కడ మార్క్ తీసి మిడిల్ ఈస్టర్న్ అండ్ సౌత్ ఏషియన్ దగ్గర మార్క్ పెట్టుకొని ఓకే అన్నారంటే మీకు కూడా మిస్టేక్స్ రాకుండా తెలుగు టైపింగ్ పర్ఫెక్ట్గా వచ్చుద్ది. చూడండి, అదే మీరు ఒకవేళ ఫోటోషాప్ 2020 యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు మనం ఎడిట్లో ప్రిఫరెన్స్లో టైప్లో వచ్చాం కదా, ఇలా వస్తే ఇక్కడ మనకి మిడిల్ ఈస్టర్న్ అండ్ సౌత్ ఏషియన్ కాకుండా వరల్డ్ రెడీ లేఅవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మార్క్ పెట్టుకొని ఓకే అన్నారంటే మీరు ఫోటోషాప్ 2020లో కూడా తెలుగు టైపింగ్
పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. చూడండి అయితే ఆల్రెడీ తెలుగు టైపింగ్కి సెట్ చేసుకునే ఉంది కదా, దీన్ని చేంజ్ చేయట్లా ఓకే అంటున్నా. చూడండి అలాగే నాకు టెస్ట్ కలర్ కూడా బ్లాక్ వద్దు, నాకు వైట్లో కావాలి. చూడండి ప్యూర్ వైట్ తీసుకున్నా ఓకే అంటున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ని డిలీట్ చేసేస్తున్నా. చూడండి మీరు ఏమైనా డ్రాప్ షాడోలో అప్లై చేయాలన్నా, గ్రేడియంట్ అప్లై చేయాలన్నా ఇక్కడే అప్లై చేసుకోండి. చూడండి నాకైతే ఏం అక్కర్లా, ఇలా వైట్ టెస్టే కావాలి. ఫైల్లో సేవ్లోకి వెళ్ళి చూడండి పిఎన్జి ఫైల్ నేమ్ వచ్చేటప్పటికి తెలుగు టైపింగ్. చూడండి నేను డెస్క్టాప్ మీద ఇస్తున్నా, సేవ్ ఓకే అనండి. చూడండి ఇక్కడితో అయితే మనకి సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా మన ఫైనల్ స్టెప్ వచ్చేటప్పటికి ఫిల్మోరాలో ఇంపోర్ట్ చేసుకోవడం. చూడండి ఫోటోషాప్ క్లోజ్ చేసి ఫిల్మోరా ఓపెన్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఆల్రెడీ నాకు ఒక వీడియో ఉంది, ఈ వీడియో మీద టెస్ట్ వచ్చేలా చేద్దాం. చూడండి ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంది కదా, మనం సేవ్ చేసిన పిఎన్జి ఫైల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. చూడండి డెస్క్టాప్ మీద తెలుగు టైపింగ్ ఓపెన్ చేయండి, ఫైల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. చూడండి మనం టైప్ చేసిన తెలుగు టెస్ట్ వచ్చుద్ది. దీని సైజ్ తగ్గించుకోవాలి అన్న, అలాగే ఇది ఎక్కడ ప్లే అవ్వాలి అన్నది కూడా మనమే సెట్ చేసుకోవచ్చు. ప్లే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో. చూసారు కదా, హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా. చూడండి ఒకవేళ మీరు దీనికి కలర్ మార్చాలనుకోండి, మళ్ళీ ఫోటోషాప్లోకి వెళ్ళి కలర్ చేంజ్ చేసుకొని పిఎన్జీలో సేవ్ చేసి మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోకుండా ఇందులో కూడా మనం కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఫైల్ మీద డబుల్ క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి కలర్ అని ఉంటుంది. కలర్లోకి వెళ్ళామంటే ఇక్కడ టింట్ అనే ఆప్షన్ ఉంటుందండి. టింట్ ద్వారా మనం కలర్లు అనేవి చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా కాదు, నాకు నచ్చిన కలర్ కావాలి అంటే మీరు ఫోటోషాప్లోకి వెళ్ళి అక్కడ కలర్ చేంజ్ చేసి మళ్ళీ ఆ ఫైల్ని పిఎన్జీలో సేవ్ చేసుకొని తెచ్చి యూస్ చేసుకోవడమే. చూడండి ఫిల్మోరా 9 ఫుల్ ట్యూటోరియల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియో చూద్దాం అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ క్లిక్ చేసి చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి, డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్యుటోరియల్లో కలుద్దాం.